నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆవేదనతో వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం. రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్వీట్. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు. దిగువకు 2,88,000 క్యూసెక్కుల నీటి విడుదల. ఫైబర్ నెట్ దసరాల స్కానింగ్ ప్రారంభం. వైకాపా పాలనలో జరిగిన అవకతవకల పరిశీలన. బడిలో బాత్రూం ఫోటో క్యాప్చరింగ్ యాప్ తొలగింపుపై టీచర్ల హర్షం. ప్రభుత్వానికి లోకేష్ కి ధన్యవాదాలు. బంగ్లాదేశ్ ప్రభుత్వ సారథిగా నేడు యూనస్ బాధ్యతల స్వీకరణ. శాంతియుతంగా ముందడుగు వేద్దామని ప్రజలకు పిలుపు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ పలుకుతూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. కుస్తీ తనపై గెలిచిందని, కానీ తాను ఓడిపోయానని పేర్కొంది. మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమైందని, తనకు ఇంకా పోరాడే బలం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చివరిగా రెజ్లింగ్ కు గుడ్ బై అంటూ వినేష్ ఫోగాట్ ట్వీట్ చేసింది. అర్హతను సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ట్ ను ఆశ్రయించింది. తనకు రజత పతకమైన ఇవ్వాలని అప్పీలులో వినేష్ కోరింది. బుధవారం జరిగిన ఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గజ్మాన్ లోపెస్ పై అమెరికన్ రెజ్లర్ సారా ఆన్ గెలుపొంది స్వర్ణ పతకాన్ని సాధించింది. లోపెస్ తో పాటు తనకు కూడా రజత పతకాన్ని ఇవ్వాలని వినేష్ అప్పీల్లో కోరింది. దీనిపై ఇవాళ కాస్ విచారణ చేసి తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ తీర్పు వినేష్ కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. అటు వినేష్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW అధ్యక్షుడు నినాద్ లాలోవిక్ స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేష్ పై అనర్హత వేటుపడటం బాధాకరమని అన్నారు. వినేష్ రాత్రికి రాత్రే బరువు పెరిగిందని తెలిపారు. వినేష్ కోసం నిబంధనలు మార్చలేమన్నారు. ఏది ఏమైనా రూల్స్ ను గౌరవించాల్సిందేనని తెలిపారు. ఇందుకు వినేష్ మినహాయింపు కాదన్నారు. వినేష్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని లాలోవిక్ స్పష్టం చేశారు. కృష్ణానది వరద ప్రవాహం పెరిగినందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు జారీ చేసినట్టు వెల్లడించారు. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సుంకేసుల వద్ద ఇన్ఫ్లో 47,600 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 47,235 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 3.32 లక్షలు ఉండగా, అవుట్ఫ్లో 4.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2.73 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుండగా 70 గేట్లు ఎత్తి 2,88,011 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 గేట్లు 7 అడుగులు, 40 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, కృష్ణానదుల వరద హెచ్చుతగ్గుల దృష్ట్యా పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. జగన్ పాలనలో జరిగిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు, వివాదాల్ని గ్రామ సభలు నిర్వహించి 3 నెలలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల విధానాల అధ్యయనానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ, తిరుపతిలో భూ వివాదాలపై వినతుల స్వీకరణ, పరిష్కారానికి అధికారుల బృందాల్ని పంపించాలని సూచించారు. జనం పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నందున మంత్రులు ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కేంద్రంలో వినతులు స్వీకరించాలని సీఎం ఆదేశించారు. వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తట్టుకునేలా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని సీఎం తెలిపారు. వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని, తాగు, సాగునీటి అవసరాలకు కొరత లేకుండా మొత్తం చెరువులు, కుంటలు నింపాలని సూచించారు.
నదులకు జలహారతులు ఇవ్వాలన్నారు. వనభోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలన్నారు. జనసేన తరపున మన ఊరు మన నది పేరుతో కార్యక్రమాలు చేసినట్లుగా పవన్ చెప్పగా, అలాంటి ఉత్తమ విధానాలతో కార్యక్రమాలకు రూపకల్పన చెయ్యాలని సీఎం సూచించారు. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు 13 గేట్లు పాడైపోయాయని, వాటిని మార్చేందుకు 9.75 కోట్లు ఖర్చవుతుందని మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. వాటిని అమర్చేందుకు నెల పడుతుందని, అప్పటి వరకు 1.6 టీఎంసీలు నిల్వ చేయొచ్చని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలని, ఆవేశంలో తప్పులు చేయకుండా సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. చిన్న ఘటన జరిగినా యాగి చేసేందుకు విపక్షం కాచుకుని కూర్చుందన్నారు. పాలకులు చేసే తప్పులకు ప్రజల్లో ఎంత తీవ్రమైన స్పందన వస్తుందో చెప్పేందుకు బంగ్లాదేశ్ పరిణామాలే నిదర్శనమన్న చర్చ జరిగింది. ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాష్ట్రంలో గత పాలకులు చేసిన అరాచకాలపై ప్రజలు ఓటు ద్వారా స్పందించారని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు. భిన్న గొంతుకల్ని అణచివెయ్యాలి అనుకోవడం సరికాదని తెలిపారు. హద్దులు దాటి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించనంత వరకు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, భావ ప్రకటనకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందన్నారు. పాలనాపరమైన అవసరాల మేరకే ఉద్యోగుల బదిలీలు చేద్దామని చంద్రబాబు తెలిపారు. ప్రజలతో రోజువారీ సంబంధాలుండే ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల్నే బదిలీ చేస్తూ ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారిని బదిలీ చెయ్యకూడదని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో 600 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ అప్పటి సీఎం జగన్ బొమ్మలతో సిద్ధం చేసిన గ్రానైట్ సర్వే రాళ్లను ఏం చెయ్యాలన్న చర్చ జరిగింది. ఆ రాళ్లపై జగన్ బొమ్మల్ని తొలగించాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. వాటిని గుడులు, బడుల నిర్మాణంలో వాడుకోవచ్చని కొందరు, పేవ్మెంట్లకు వాడొచ్చని మరికొందరు సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు 4 రోజులు ఆలస్యమైనా నిర్మాణాత్మకంగా ఉండాలని, లోతైన అధ్యయనం జరగాలని మద్యం విధానంపై చర్చ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో మెరుగైన విధానాలు ఉన్నాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దాదాపుగా 2019కి ముందున్న మద్యం విధానాన్నే మరింత మెరుగుపరిచి అమలు చేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. మద్యం ధరలు సామాన్యుడి శ్రమను దోపిడీ చేసేలా ఉండకూడదని, వారి శ్రమ కుటుంబానికి ఆసరా కావాలే తప్ప ప్రభుత్వానికి ఆదాయం కాకూడదని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో తిరుమల తర్వాతి స్థానంలో ఉండే శ్రీశైలం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీకి తగ్గట్టుగా రహదారుల విస్తరణ, వసతి గృహాల నిర్మాణం వంటి చర్యలు చేపట్టారన్నారు. జనాభా నియంత్రణ చర్యల్ని కఠినంగా అమలు చేయడం వల్ల యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగి జపాన్ వంటి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. మన దేశంలో రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బంది తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు రూపొందించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. అందుకే 2 కన్నా ఎక్కువ పిల్లలున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేస్తూ గతంలో తెచ్చిన చట్ట సవరణను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. ఏదైనా జిల్లాలో 1 కంటే ఎక్కువ మంది మంత్రులుంటే వారు ఏ జిల్లాలో పతాకావిష్కరణ చేయాల్సింది తాను నిర్ణయిస్తారన్నారు. 24 మంది మంత్రులే ఉన్నందున మిగతా 2 జిల్లాల్లో అధికారులు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకునే వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలు నెగ్గి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కూటమి శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. 10కి 10 స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. స్థాయి సంఘ ఎన్నికలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. 10 స్థానాలకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండడంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. విల్లూరి భాస్కర్రావుకు 66 ఓట్లు, గొలగాని వీరారావు 65, పిసిని వరాహలక్ష్మి నరసింహం 65, గల్లా పోలిపల్లి 64, బొమ్మిడి రమణ 64, బల్ల శ్రీనివాసరావు 60, శరగడం రాజశేఖర్ 60, నొల్లి నూకరత్ 58, లక్ష్మీబాయి పులి 56, పిళ్లా మంగమ్మ 54 ఓట్లతో మొదటి స్థానాల్లో నిలిచి విజయం సాధించారు.
వైసీపీ బలం ఎన్నికలకు ముందు 47గా ఉండగా అనూహ్య పరిణామాలు జరిగాయి. 4 కార్పొరేటర్లు వైసీపీ శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కు చేరింది. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. 1 నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు వేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. మహాకూటమి తాలూకా నాయకత్వం మీద కానివ్వండి, అభివృద్ధి మీద కానివ్వండి, ఎందుకంటే ప్రజలు గుర్తించారు. ప్రజలు ఎలాగైతే గుర్తించి మొన్న ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చారో అలాగే ఈ రోజు కార్పొరేటర్లు అందరూ కూడా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలతో వాళ్ళందరూ విసుగు చెంది అభివృద్ధికి మమ్మల్ని ఇక్కడ పట్టం కట్టి ఈ రోజు కార్పొరేటర్లు మమ్మల్ని పంపించడం జరిగింది కార్పొరేషన్కి. గత 3.5 సంవత్సరాలుగా కార్పొరేషన్ అంతా కూడా నిర్వీర్యం చేశారు. ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే లైట్లు వెలుగుతున్నాయి, మిగతా రోజుల్లో లైటింగ్ వ్యవస్థ కూడా నాశనం చేశారు. కనీసం బ్లీచింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ తన వైసీపీ కార్పొరేటర్ మాకు సపోర్ట్ చేసినందుకు అక్క అన్నలారా థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు అవమానాలే జరిగాయి. ఎక్కడ మాకు వాటిల్లో గానీ బయటకు వద్దామంటే ఇలాగా పలానా కార్పొరేటర్ అని చెప్పుకునే స్థానం కూడా దౌర్భాగ్య స్థితిలోకి తీసుకొస్తారు మేయర్ మేడం గారు మమ్మల్ని. 3 సంవత్సరాల నుంచి మేము చాలా నరకం పడ్డాం. ఇప్పుడు మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది పూర్తిగా వైసీపీ పార్టీకి చెంపపెట్టు మంచి మెజార్టీలతో గెలిపించడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహించి కార్పొరేషన్ లో ఉన్న నిర్ణయాలన్నీ న్యాయంగా జరుగుతాయి. ఈ 10 మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లు అందరం కూడా ఏదైతే న్యాయంగా ఉందో న్యాయపరమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయని చెప్పేసి మా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. టీవీఎంసీ నుంచి పరిపాలన ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. పాత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా చూపిస్తామని మీరు తెలియజేస్తున్నాం. మీకు సపోర్ట్ చేసిన 51 మంది, కానీ ఈ రోజు మాకు 66 వచ్చాయంటే 14 ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంత అవినీతి చేయకపోతే వాళ్ళకి ఎంత బాధలు లేకపోతే ఈ రోజు వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ బాధను పైకి కక్కుని మాకు ఓటేసి మా అభ్యర్థులు ఎవరైతే 10 మందిని గెలిపించడం చాలా సంతోషకర విషయం. అన్ని వార్డులు అభివృద్ధి చేసినట్టుగా మా పేలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. T20లో 70 రోజుల్లో 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఏదంటే ఎక్కడ కనబట్టలేదు. ఒక స్టేడియం బాగు చేయలేదు, ఒక స్కూల్ బాగు చేయలేదు. మరి ఇలాగా దౌర్జన్యంగా దోచుకొని తిన్నారు కాబట్టి ఈ రోజు ఆ కార్పొరేటర్లో కూడా అవిశ్వాసం పెరిగిపోయి ఈ రోజు ఈ రిజల్ట్ కి నిదర్శనం. స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో కూటమి నాయకులు జేవీఎంసీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. గెలుపొందిన సభ్యుల్ని కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అభినందించి సన్మానించారు. విశాఖ నగరపాలక సంస్థలో టీడీఆర్ కుంభకోణాలు గాని, భూ కుంభకోణాలు గాని అనేక అవినీతి జరిగింది. అవన్నీ వెలికి తీయాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో మా ఎన్డీఏ కూటమి 10 మందిని గెలిపించడం జరిగింది. మేయర్ పీఠం కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తాడు. ఎలక్షన్ ముందు స్టార్ట్ అయ్యే ముందే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదే రిజల్ట్ వస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా డబుల్ రిజల్ట్ వస్తుంది, ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి మమ్మల్ని కాపాడండి. మేము అక్కడ ఇరుక్కుపోయాము. మా జీవితాలు కూడా బాగా జస్టిస్ చేయండి, న్యాయం చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలతో ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి న్యాయం చేస్తాం. వాళ్ళకి ఇప్పుడే హామీ కూడా ఇచ్చాం. సుబ్బారెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డిని గాని, ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు గాని వీళ్ళు చూశాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వెళ్తే డైరెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఓటు ద్వారాగానే డైరెక్ట్ అవుతామని మాకు ఓటు వేసినందుకు వైఎస్ఆర్ కార్పొరేట్లకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నీతిగా నాయకత్వం చేస్తాం, అవినీతిని మాత్రం ఆపుతాం. గత అవినీతులు కూడా ఈ స్టాండింగ్ కమిటీ ద్వారా బయటికి తీస్తాం. వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన పాఠశాల బాత్రూంల ఫోటో క్యాప్చరింగ్ యాప్ను కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రోజు ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్రూం పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసేవారు. ఇలా తమతో బాత్రూం ఫోటోలు తీయించడం అవమానకరంగా ఉందని టీచర్లు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క యాప్ని వెంటనే తొలగించాలని గగ్గోలు పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం వినిపించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ యాప్ని పూర్తిగా తొలగించింది. యాప్ తొలగించిన ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి టీచర్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
యాప్ని తొలగించడం వల్ల ఆ సమయాన్ని కూడా మేము పిల్లలకి క్లాసెస్ టీచ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకసారి ఫొటోస్ వెంటనే అప్లోడ్ అవ్వక చాలాసేపు వాటి చుట్టూనే ఉండాల్సి వచ్చేది. మొబైల్ డేటానే కానీ ఉన్నప్పటికీ కూడా అది వెంటనే అవక సర్వర్ బిజీ అని అట్లాగా చాలా లేట్ గా అవుతూ ఉండేవి. అవి అయ్యే వరకు ఉండి అవి అయినాక అప్పుడు క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం. లేదంటే 10:30 కల్లా లిస్ట్ వచ్చేసేది అనమాట. స్కూల్ నేమ్స్ ఎవరెవరు ఫోటోలు అప్లోడ్ చేయలేదు అనేది కూడా లిస్ట్ వెంటనే వచ్చేసేది. పర్టికులర్ టైం అనేది పెట్టడం వలన ఆ టైంలోనే అవి పూర్తి చేయాలంటే దాదాపుగా ఫస్ట్ పీరియడ్ అంతా కూడా పిల్లలతో స్పెండ్ చేయడానికి వీలయ్యేది కాదు. స్టాఫ్ తక్కువగా ఉండటం వలన కొంతమంది ఉన్న ఒకళ్ళిద్దరిలోనే పిల్లల్ని కంట్రోల్ చేయటం, మళ్ళీ మిగిలిన వాళ్ళేమో ఈ యాప్ అప్లోడ్ చేసుకోవటం అనేది, ఇలా అప్లోడ్ చేయటం వలన కొంచెం టైం చాలా వరకు తీసుకునేదండి. యాక్చువల్గా డిఈఓ మేడం కూడా చేశారు ఒకసారి. అసలు మాకు అలా చూస్తుంటే మాకే కొంచెం బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. మిగిలిన యాప్స్ కూడా ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో తీస్తే బాగుంటుందని మా అభిప్రాయం. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఫైబర్ నెట్ దస్త్రాల స్కానింగ్ ప్రారంభమైంది. విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్డ్ సంస్థ దస్త్రాల పరిశీలన బాధ్యతలు అప్పగించారు. దీంతో గత 5 ఏళ్లలో ఏపీఎస్ఎఫ్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీస్తున్నారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తాళాలను పోలీసు బందోబస్తు నడుమ 62 రోజుల తర్వాత అధికారులు తీశారు. జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు ఈ సంస్థ కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత 5 ఏళ్లలో సంస్థలో జరిగిన వసూళ్లు ఎంత, వాటిని ఎలా ఖర్చు చేశారు, ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా అనే కోణంలో ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దస్త్రాలను స్కానింగ్ చేయించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనబుల్డ్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన సిబ్బంది ఫైబర్ నెట్ కార్యాలయంలోనికి వెళ్లి దస్త్రాల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దస్త్రాలను ఈ సంస్థే స్కానింగ్ చేస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఎన్ని అవసరం ఉంటుంది, ఎంతమంది సిబ్బందిని వినియోగించాలి అనే అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సంస్థకు చెందిన అన్ని దస్త్రాలను విభాగాల వారీగా స్కానింగ్ చేయనున్నారు. సంస్థలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రాకుండా కొందరు సిబ్బంది ఎన్నికల ఫలితాల తర్వాత దస్త్రాలను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ జరిపించాలని, దీనికోసం తొలుత దస్త్రాలను స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సంస్థ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో బుధవారం ఉదయం సంస్థ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య స్కానింగ్ నిర్వహించే సిబ్బంది మినహా ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు. విభాగాల వారీగా తాళాలను సంబంధిత సిబ్బంది నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్కానింగ్ చేసే సిబ్బందికి ఇవ్వనున్నారు. విభాగాల వారీగా ఇవాల్టి నుంచి స్కానింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఏ విభాగాల దస్త్రాలను ఏ రోజు స్కానింగ్ చేయాలనే దానిపై ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ విభాగాలకు సంబంధించి ఎంపిక చేసిన సిబ్బందిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది నుంచి అధికారులు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించారు. వారు ఇచ్చిన సమాచారం కూడా విచారణలో కీలకంగా మారనుంది. గత ప్రభుత్వ హయాంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఆఫర్ లెటర్ లేకుండానే కొందరు సిబ్బందికి జీతాలు విడుదల చేయాలంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జగన్మోహనరావు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి మాజీ ఎండీ మధుసూదనారెడ్డి ఉత్తర్వులిచ్చారు. దాని ఆధారంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వందల సంఖ్యలో సిబ్బంది నియామకాలు జరిపినట్లు లెక్కల్లో చూపారు. కానీ ఎవరిని నియమించారు, వారికి సంబంధించి కనీసం బయోడేటా కూడా సంస్థ దగ్గర లేదు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాకినాడ జిల్లా కోటనందులలో శ్రీ సర్వమంగళాంబ భోగలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామ దేవస్థానాలకు చెందిన 9 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించి గత 3 ఏళ్లుగా ప్రయోజనం పొందుతున్నారని, హుండీల కానుకలు సైతం దోచుకుంటున్నారని ఆలయ అర్చకులు ఫిర్యాదు చేశారు. భూమిని వారి చెర నుంచి విడిపించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన మట్టా శ్రీను అనే దివ్యాంగుడు వైకల్య ధృవీకరణ పత్రం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన కొనతాల అధికారులతో మాట్లాడి సర్టిఫికెట్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వేటపాలెం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఏడుకొండలు ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న 3,80,00,000 ఇప్పించాలని బాపట్ల జిల్లా చిన్నగంజాంకు చెందిన నాగవర్ధన అనే మహిళ ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా ముక్కపాడులో వైసీపీ నాయకులు పోరంబోకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి షాపులు నిర్మించారని అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
భూ సమస్యలపై వెంటనే ఆయా జిల్లాల తహసీల్దార్లకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని రామకృష్ణ కోరారు. గుంటూరు జిల్లాలోని పేరేచెర్ల కొండమూడు రోడ్డు విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన కన్నా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నితిన్ గడ్కరీని కలిశారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ కన్నా భేటీ అయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు కన్నా వివరించారు. ఈ పేరేచెర్ల కొండమూడు రోడ్డు ఇంతకు ముందు భారత్మాలలో శాంక్షన్ అయింది. అప్పుడు ఎలక్షన్ కు ముందు ఫండ్స్ లేవని మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. నేషనల్ హైవే కింద తీసుకొని శాంక్షన్ ఇవ్వమని అడిగినప్పుడు వెంటనే శాంక్షన్ ఇవ్వడానికి మంత్రి గారు ఒప్పుకున్నారు. సత్తెనపల్లి టౌన్ లో నుంచి నందిగామ రోడ్డు వరకు కూడా రోడ్ సేఫ్టీ గ్రాంట్ నుంచి ఆ ఎన్ఎస్పి కెనాల్ మీద బ్రిడ్జి సత్తెనపల్లి టౌన్ నుంచి నందిగామ రోడ్డు వరకు 4 లైన్ కూడా అడిగాము. దానికి కూడా మంత్రి గారు పాజిటివ్ గానే స్పందించి దాన్ని ఎగ్జామిన్ చేయమని చెప్పేసి ఇచ్చారు. అది కూడా దగ్గరగా 40 crores అవుతుంది. దాని తర్వాత రైల్వే మినిస్టర్ గారు కలిసి సత్తెనపల్లి మాదిపాడు రోడ్ లో ఉన్న LC40 గేటు దగ్గరగా ఒక 5 మండలాలకి సత్తెనపల్లి రావాలంటే ఆ గేట్ ద్వారా రావాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. 5 మండలాల ప్రజలు కూడా సత్తెనపల్లి రావడానికి గేటు పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ గేటు కూడా చాలా ఇంపార్టెంట్ అని రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అని అర్థంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ ఏజెన్సీ నుంచే వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్రంలోనూ వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారని తెలిపారు. విజయవాడ లయోలా కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ఫార్చునేట్లీ ఎక్కడ పడితే అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతూ ఉంది. దీనికి ఒక విధంగా ఏజ్ ప్రమేయం కూడా లేకుండా, వయో ప్రమేయం లేకుండా చిన్నపిల్లలు కూడా స్కూల్స్ కాలేజీలో కూడా అందించేటువంటి పరిస్థితి కొంతమంది అసాంఘిక శక్తులు చేస్తున్నారు. కాబట్టి మీలాంటి యువత పిల్లలు మీరంతా కూడా దానికి వ్యతిరేకంగా కనుక ఒక ప్లెడ్జ్ తీసుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో కనుక ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా భావితరాల వారికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను మీ అందరికీ ముచ్చటకు వచ్చాను. పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా గంజాయి ఎక్కడైనా పెద్ద మొత్తంలో పట్టుబడితే కొంచెం ఇంట్రాగేషన్ చేసేసి ఆంధ్ర నుంచి వచ్చిందంట, విశాఖ మన్యం ప్రాంతం నుంచి వచ్చిందంట అని చెప్పి నిజమైనా కాకపోయినా కూడా మన మీద అపవాదు పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు సోర్స్ దగ్గర ఆపాలి మనం. ఖచ్చితంగా వీ హావ్ టు అటాక్ ద సోర్స్. సోర్స్ అంటే ఎక్కడైతే గంజాయి సాగు జరుగుతుందో ఆ సాగు దగ్గర ఎక్కువ మనం నిఘా పెట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత యూనస్ పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. ప్యారిస్లో ఉంటున్న ఆయన ఇవాళ ఢాకా వెళ్లి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సలహా మండలిలో 15 మందికి చోటు దక్కనుంది. గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఖలీదా జియా తన మద్దతుదారుని ఉద్దేశించి ప్రసంగిస్తూ విధ్వంసం ప్రతీకారాలకు బదులు శాంతి ద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తన తల్లి ఏ దేశాన్ని ఆశ్రయం కోరలేదని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజెద్ జోయ్ పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు ఆమె భారత్లోనే ఉంటారని చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో హరిగోపాల్ పాంగ్రే అనే ఓ వృక్ష ప్రేమికుడు తన ఇంట్లో పెరిగిన మామిడి చెట్టును కాపాడుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 20 ఏళ్ల క్రితం 3వ తరగతి చదువుతున్నప్పుడు మామిడి మొక్కను తీసుకొచ్చిన హరి ఇంట్లో నాటాడు. అది నాటినప్పటి నుంచి ఇంటిని 3 సార్లు సవరించారు. చివరిసారిగా పునర్నిర్మాణం జరపాల్సి వచ్చినప్పుడు ఇంటిని ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో కట్టాల్సి వచ్చింది. అయితే దాన్ని కొట్టేయడానికి హరిగోపాల్తో పాటు కుటుంబ సభ్యులకు మనసొప్పలేదు. దీంతో ఆ చెట్టును అలాగే ఉంచి చుట్టూరా ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం హాలు నడి మధ్యలో ఆ మాను దర్జాగా నిలబడి ఉంటుంది. తీయని పండ్లను ఇచ్చే ఆ చెట్టు అంటే తమకు చాలా ఇష్టమని, అందుకే దాన్ని తొలగించలేదని హరి తెలిపారు. కాలిఫోర్నియాలోని తెహామా కౌంటీలో మరోసారి కార్ చిచ్చు విజృంభించింది. పరిసర ప్రాంతాల్లోని అడవులు దావాగ్ని ధాటికి బూడిదగా మారుతున్నాయి. 12 గంటల వ్యవధిలో సుమారు 53 చదరపు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించినట్లు అధికారులు అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. హెలికాప్టర్ల విమానాల సాయంతో అగ్నికీలల్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలిఫోర్నియాలో కార్ చిచ్చు రాజుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1676 చదరపు కిలోమీటర్లు కాలిపోగా 640 నిర్మాణాలు ధ్వంసమైనట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలంలో కూలీలకు అనుకోని సమస్య ఎదురైంది.
పెద్దమట్టపల్లి, చిన్నమట్టపల్లి, రేఖాపల్లి పంచాయతీలోని పొలాల్లో వరి నాట్లు వేయడానికి బుధవారం 200 మంది కూలీలు వెళ్లారు. వెళ్లేటప్పుడు ఆ మార్గంలో ప్రశాంతంగా ఉన్న అన్నవరం వాగు సాయంత్రానికి పొంగి ప్రవహించింది. విధి లేక బడిగూడెం, రాజుపేట గ్రామాలకు చెందిన కూలీలంతా ఒడ్డున నిల్చొని ప్రవాహం తగ్గుతుందేమోనని ఆశగా ఎదురుచూశారు. కొద్దిసేపటికి వరద ఉధృతి తగ్గడంతో ఒకరినొకరు చేతులు పట్టుకుని నెమ్మదిగా వాగు దాటారు. అంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మందరాటం